80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తిరుపతిలోని తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జాతీయ జెండాను ఘనంగా ఆవిష్కరించి దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో చంద్రబాబు విజయం కోసం కష్టపడిన ఉపాధ్యాయుల పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో అగమ్యగోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో డిఎస్సీ నిర్వహణ తీరు వల్ల ఎంతో మంది అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని, దీనిపై తాము ఇప్పటికే పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టామని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి యువతను పూర్తిగా మోసం చేసిందని ఆయన తీవ్రంగా విమర్శించారు. హామీలను నెరవేర్చేలా నిరుద్యోగ వృత్తి కోసం యువతంతా ఏకమై జన్జీ తరహాలో ఒక పెద్ద ఉద్యమానికి సిద్ధం కావాలని ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. ఈరోజు భారతదేశం మొత్తం మీద మనకు స్వాతంత్రం వచ్చి 80వ సంవత్సరం, 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని మన దేశ ప్రజలందరూ కూడా ఘనంగా జరుపుకుంటూ ఉన్నారు. అందులో భాగంగానే మనం కూడా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని మనమందరూ కూడా కలుసుకునే విధంగా స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా భగవంతుడు అవకాశం ఇచ్చాడు. తప్పకుండా మన దేశం ప్రపంచ దేశాలలో ముందుండాలని చెప్పి, రాబోయే రోజుల్లో అన్ని రకాల దేశం అభివృద్ధి సాధించాలని చెప్పి, ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పి నేను మనసారా భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను. ఉద్యోగుల సమస్యలపై ఢిల్లీకి వెళ్తే ముగ్గురు టీచర్లని సస్పెండ్ చేస్తారు సార్. ఈ ఉద్యోగులపై ఏ విధంగా చూడాలి? ఇక్కడ జరుగుతున్నాయి, అక్కడ జరుగుతున్నాయి. అక్కడ కాక్రోచ్ జనతా పార్టీ విద్యార్థులందరూ కూడా ఏ విధంగా పోరాడారో ఆ స్ఫూర్తితో మన రాష్ట్రంలో కూడా డిఎస్సిలో ఉద్యోగాలు కోల్పోయిన వారు, బాగా పరీక్షలు రాసి కూడా సెలెక్ట్ కాని వారు, అదేవిధంగా గతంలో రొమ్ము జించుకొని టీచర్లంతా కూడా చంద్రబాబు నాయుడుకు మద్దతు ఇచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడిస్తామని చెప్పి ఓడించి చంద్రబాబు నాయుడుని గెలిపించారు. మరి ఈరోజు వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. కనీసం చంద్రబాబు నాయుడు ముఖప్రీతికైనా పిలిచి మాట్లాడే పరిస్థితి లేదు. మరి ఇవన్నీ కూడా తేడాలు గమనిస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా. రాష్ట్రంలో అన్ని రకాల జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ సహాయపడినారు. అన్ని రకాల ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడినారు. 2 సంవత్సరాలు కరోనా ఉన్నా కూడా కరోనా సమయంలో కూడా మొక్కవోని ధైర్యంతో ఏదైతే ఎన్నికల హామీలు ఇచ్చారో అవన్నీ కూడా నెరవేర్చారు. మళ్ళీ అలాంటి పరిస్థితి ఇప్పుడు ఉందా లేదా అనేది ప్రధానంగా టీచర్లు గమనించాలి. అదేవిధంగా ఈ రాష్ట్ర ఉద్యోగులందరూ గమనించాలి. నిరుద్యోగులకు ఏమైంది? నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు. ఆ నిరుద్యోగులు కూడా 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కోసం ఒక స్ఫూర్తితో ఏదైతే కాంగ్రెస్ జనతా పార్టీ, కాక్రోచ్ జనతా పార్టీ పోరాడిందో ఆ విధంగా మీరు కూడా పోరాడండి మీ నిరుద్యోగ భృతి కోసం. ఊరికే ఏదో ఈదులంటే తిరిగి మనం జైలు కొట్టేది బాగలేదు. కార్యరూపంలో ఏదైనా కార్యాన్ని మనం చేసి సాధించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను.